నమస్కారం, వెల్కమ్ టు ఐ డ్రీమ్ ధర్మ మార్గం కార్యక్రమానికి స్వాగతం. నేను మీ విజిత. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ జ్యోతిష వాస్తు పండితులు బ్రహ్మశ్రీ అన్నవరపు తిరుపతి మూర్తి అవధాని గారు. ఇప్పుడు గురుగారితో మాట్లాడి మన సందేహాలన్నింటినీ నివృత్తి చేసుకుందాం, మరిన్ని మంచి విషయాలు అడిగి తెలుసుకుందాం. నమస్కారం గురుగారు. ఓం శ్రీ మహాగణాధిపతయే నమః. గురుగారు, మనకు అమ్మవారి దేవి నవరాత్రులు ప్రారంభం కాబోతున్నాయి. అయితే ముఖ్యంగా నవరాత్రుల విషయానికి వస్తే ఈ నవరాత్రుల్ని 2-3 రకాల పేర్లతో కూడా పిలుచుకుంటూ ఉంటారు. దేవి నవరాత్రులు అని, దుర్గా నవరాత్రులు, శరన్నవరాత్రులు. ఎందుకని ఈ నవరాత్రులకి ఇన్ని పేర్లతో పిలుచుకుంటారు? నవరాత్రుల విశిష్టత ఏంటి? ఇవన్నీ కూడా తెలియజేయండి. మన నవరాత్రులు అనేటువంటివి 4 విధానాలుగా ఉన్నాయి. అందులో ఒక 3 ఒక విధంగా నడిస్తే 4వదైనటువంటిది ఈ శరన్నవరాత్రులు ప్రతి ఒక్కరూ కూడా ఇళ్లలో కానీ గుళ్ళల్లో కానీ చేసుకుంటూ ఉంటారు. అయితే ఈ 4 విధాల నవరాత్రులు ఇందులో ఆచరించాలి కంప్లీట్గా. కాకపోతే ఉదయము, మధ్యాహ్నము, సాయంత్రము, రాత్రి చతుర్విధాలుగా 4 సమయాలలో 4 కాలాల యందు 4 విధాలుగా కూడా ఆరాధన చేయాలి. అయితే అది గత కొన్ని సంవత్సరాలుగా కూడా ఈ నార్మల్గా ఒక విధానంలో నడిచిపోయింది. దశమహావిద్యాధి దేవతల్ని ఆరాధన చేయాలి, అష్టాదశ శక్తి పీఠాలని ఆరాధన చేయాలి, సప్తమాతృకల్ని ఆరాధన చేయాలి, నవదుర్గల్ని ఆరాధన చేయాలి. అవన్నీ పోయి కొన్ని అలంకారాలు చేసుకొని వాటిని అనుసంధానంగా చేసుకుంటూ కొన్ని సంవత్సరాలుగా, దశాబ్దాలుగా అలానే నడిచిపోతుంది. కాబట్టి ప్రతి ఆలయంలో కూడా ప్రతి ఒక్కటి కూడా చేసుకుంటూ ఉంటారు. అయితే నేను ప్రతి ఒక్కళ్ళకి ఏం చెప్తానంటే, ఈసారి ప్రతి ఇంట్లోనూ అపర్ణ నవరాత్రులు చేయమని చెప్తాను. అంటే అపర్ణాదేవినా? ఎందుకు పూజించాలి అపర్ణాదేవిని? అంటే ఒక్కొక్క దేవతని ఒక్కొక్క కోరికను, ఒక్కొక్క సంకల్పంతో ఆరాధిస్తారు కదా గురుగారు. అపర్ణాదేవి అంటే ఆర్థిక ఇబ్బందులకు. అపర్ణ అనేటువంటి ఒక మంత్రము జీవం లేని చెట్టుకు కూడా జీవాన్ని ఇస్తుంది. జీవం లేని చెట్టుకి జీవాన్ని ఇస్తుంది. అంటే మనిషికి ఇంకెంత జీవాన్ని ఇస్తుందమ్మా, అది మనం గమనించుకోవాలి. అపర్ణ శబ్దవతు, ఆ అపర్ణం ఆ పర్ణము, అపర్ణము. పర్ణము అంటే ఒక అర్థము, అపర్ణము అంటే మరొక అర్థంగా వస్తుంది. ఇప్పుడు మనకు ఈ సూర్యగ్రహణం అనేటువంటిది ఉన్నది. ఈ సూర్యగ్రహణం నుంచి 5 రాశుల వారి గురించి ఇందాక మనం చెప్పుకున్నాము. అంటే 15 నక్షత్రాల వారు, అంటే 60% భూమి, 60% పాటు చాలా ప్రమాదాలు అనేటువంటివి జరిగి ఆర్థిక పరంగా అనేక రకాల ఇబ్బందులు ఎదుర్కొనేటువంటి పరిస్థితులు చాలామందికి ఉన్నాయి. అందరూ నిలదొక్కాలంటే మళ్ళీ డబ్బు కావాలి ప్రతి మనిషికి. ఆ డబ్బు కావాలంటే ఎక్కడి నుంచి వస్తుంది? ప్రత్యేకంగా ఆశ్వీజ మాసంలో అపర్ణ అమ్మవారిని కనుక ఆరాధన చేసినట్లయితే ఆవిడ అపగత రుణ అపర్ణ, అపగత రుణ అపర్ణ, ఆవిడికి చేసేటువంటి ఆరాధనని ఆవిడ సంతోషపడి మనకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా చక్కటి ధర్మపదమైనటువంటి ధనాన్ని మనకు అందిస్తుంది ఆవిడ. ఆ ధనం మన దగ్గర ఉంటే మనం వ్యాపారం చేసుకుంటాము, ఇంకోటి చేసుకుంటాము. ధనమే లేకపోతే మనం ఏం చేస్తాం? అన్నీ నష్టపోయాం, ఏం చేయలేం మనం. కనుక ఖచ్చితంగా ప్రతి ఒక్కరూ కూడా అపర్ణ అమ్మవారిని స్థాపించుకొని ఈ నవరాత్రులు 9 రోజులు కనుక చేసుకోగలిగితే ఖచ్చితంగా ఆవిడ ఇంట్లో స్థిరంగా నిలబడి ఉంటుంది. తద్వారా ఏమవుతుంది? ఎవరికీ కూడా రుణం అనేటువంటిది ఉండదు. ఎప్పుడూ సంతోషంతో ఆ కుటుంబం అనేటువంటి వృద్ధి చెందుతుంది. అది దృష్టిలో ఉంచుకొని, ఈ గ్రహణ సమయాన్ని దృష్టిలో ఉంచుకొని అమావాస్య రాత్రి నుంచే అన్ని ఏర్పాట్లు చేసుకున్నామండి మేము. ఇలా ధాన్యం తీసుకొని మనం మొదటి నుంచి 9వ రోజు వరకు అక్కడ మనం పెట్టినప్పుడు ఆ ధాన్యం అలా వృద్ధి చెందుతూ ఉంటాయి మొక్కలు. అది చూడంగానే మన జీవితం ఎంత వృద్ధి అవుతుందో కనిపిస్తుంది. సిరిధాన్యములు అంకురార్పణ చేసినట్టుగా మొత్తం 18 కలశాలు తీసుకొని 18 కలశాలకి మూకుళ్ళు పెట్టి, మూకుళ్ళలో పుట్టమన్ను వేసి ఈ ధాన్యపు గింజలు ఏవైతే ఉంటాయో వాటిని మొత్తం చల్లుకుంటూ వెళ్తే మొదటి రోజు ఇంత, 2వ రోజు, 3వ రోజు, 4వ రోజు, 9వ రోజు వరకు వచ్చేటప్పటికి ఇంత ఎత్తు ధాన్యం చెట్లు మొలకలు రావాలి అందులో. ఆ పక్కన మొత్తం 18 కలశాలు, 18 జ్యోతులు. ఇప్పుడు ఇవన్నీ ఏం చేస్తారా? మొక్కలు నీళ్ళలో వేసేస్తాం, నీళ్ళలో కలిపేస్తాం. లేదంటే అవి మొత్తం తీసేసి అడుగునున్నటువంటి ధాన్యం అనేటువంటిది కట్ చేసేసి ఆవుకు పెట్టేస్తాం. ఎందువల్లంటే ఇప్పుడు ఇది మొలకలు నాటే టైం అయితే కనుక రైతులకు ఇచ్చేయచ్చు మనం, కానీ అన్ని రోజులు మన దగ్గర ఉండవు అవి. కాబట్టి వాటిని ఆ గింజల వరకు తీసేసి ఆవుకు పెట్టేయడం, లేదంటే మొత్తం తీసుకెళ్ళి నీటిలో కలిపేయటం.
ఒకవేళ ఎవరైనా దాన్ని చేసుకొని ఏదైనా చేసుకుంటాం నారు పెట్టడం అంటారే, ఆ నారు పెట్టడానికి వీలుగా తయారవుతాయి ఇవన్నీ. ఆహా. ఒక పొలంలాగా ఉమ్, ఉమ్, చక్కటి పచ్చటి వాతావరణం, ఆ పచ్చటి వాతావరణం మధ్యలో అమ్మవారి ప్రతిష్ట, ఈ 18 కలశాలు, 18 జ్యోతులు, అవి ఏ రాశికి సంబంధించిన దాని మంత్రంతో అక్కడ ఆవాహన చేయడం జరుగుతుంది. ఆ రోజు రోజు పెరిగే విధానాన్ని అనుసరించి మన జీవితం ఎలా పెరుగుతుంది, అలా ఆ మొక్కల్ని బట్టి మన జీవితం మనకు అందులో కళ్ళ కట్టినట్టు కనిపిస్తూ ఉంటుంది. ఓకే. అపర్ణ, అపగత రుణ అపర్ణ అపర్ణ. అంటే ఆవిడ గురించి మనం తెలుసుకోవాలి అని అంటే లలిత అమ్మవారు ఆవిడే, ఉమ్, ఉమా ఆవిడే, ఉమ్, కాత్యాయని ఆవిడే, ఉమ్, కాళీ ఆవిడే. అంటే ఉమా, కాత్యాయని, గౌరీ, కాళీ, హై, మమతీశ్వరి, శివ, భవాని, రుద్రాని, సర్వాణి, సర్వమంగళ. అపర్ణ పార్వతీ, దుర్గా, మృడాని, చండికాంబిక, ఆర్య, దాక్షాయిని చేవ, గిరిజ, మేనకాత్మజ. అంటే ఈ 18 ఉమ్, ఆవిడే, ఆవిడ అంశాలే. ఈ 18ని ఇక్కడ స్థాపిస్తున్నాం, అపర్ణాన్ని మూలంగా పెడుతున్నాం. ఏ శక్తినైనా మనం నిజమా అని పరీక్షించవచ్చు కానీ ఉమ్, లలిత అమ్మవారి శక్తిని మనం పరీక్షించలేం. ఉమ్, ఆవిడ ఇవ్వటం మొదలుపెట్టిందా మనం ఎలా దాచుకోవాలో కూడా తెలియదండి, హా, అలా ఇస్తుంది. ఎలా దాచుకోవాలో కూడా తెలియని. తెలియదు, అలా ఇస్తుంది ఆవిడ ఇవ్వటం మొదలు పెడితే. ఇవ్వటం మాత్రం గగనం, ఓకే. కష్టం, చాలా ఎన్నో కష్టాలు పడాలి. ఆ అన్ని కష్టాలు అనేటువంటి పడలేనప్పుడు అపర్ణాదేవిని మనం ప్రధానంగా పెట్టుకోవాలి. కష్టంతో పని లేకుండా ఇవ్వటం మొదలు పెడుతుంది, ఓకే. శరీరాన్ని కష్టపెట్టాలి. ఓం అపర్ణాయై నమః నామం చేసుకుంటూ, అపర్ణ కథత్రయమూలం, కుజత్రయమూలం ఉంటుంది. కుజ ఉత్పన్నం ఒకటి, అపర్ణ కళ్యాణం ఒకటి. ఓకే. 2 కథలు నేను ఖచ్చితంగా మీకు ఇంకొక 2-3 రోజుల తర్వాత ఆ కథను పూర్తిగా వివరిస్తా. ఉమ్, అంటే ఆ కథ ఇంట్లో కొంతమంది చేసుకున్నాం అనుకున్న వాళ్ళు ఏం చేసుకోవాలి తెలియకపోతే కలశం పెట్టి ఆ కలశంలో అమ్మవారిని ఉమ్, అమ్మవారి రూపంగా నమస్కారం చేసుకొని ఓ 10 నిమిషాలు ఓకే. ఆ కథ రోజు చదువుకున్నా చాలండి. 10 నిమిషాలు, 5 నిమిషాలు కూడా అయిపోతుంది కథ. ఉమ్, అది చదువుకున్నా చాలు. అది విన్న వాళ్ళకి చదివిన వాళ్ళకి కూడా అమోఘమైన సిరి సంపదలను ఆవిడ ధారపోస్తుంది. అంత విశేషమైంది అపర్ణాదేవి. ఓకే. నేను ఈ మధ్యలోనే అమ్మ అనుగ్రహం ఉంటే అపర్ణాదేవి జపం చేసినటువంటి ప్రదేశానికి వెళ్ళి నేను దర్శనం చేసుకుందామని కూడా అనుకుంటున్నా. ఎక్కడ అండి? తాటిపర్తి అని అదొక గ్రామం, ఊరు, కాకినాడ దగ్గర. ఆహాహా. అమ్మవారు ఆవిడకున్న అందంతో ఈశ్వరుని అంటే ఈశ్వరుని ఆకర్షించాలని ప్రయత్నం చేస్తుంది. కానీ ఆమె వల్ల కాదు అది. ఉమ్, అప్పుడు అనుకుంటుంది అందము కాదు అక్కడ కావాల్సింది, ఆరాధన కావాలి. ఆరాధన కావాలి అని అంటే నేను అందంగా ఉన్నాననే విషయాన్ని ఆవిడ ముందు వదిలేయాలి. కనుక ఆవిడ ఒంటి మీద ఉండేటువంటి ఆభరణాలు, ముత్యాలు ఇవన్నీ కూడా తీసి పక్కన పడేసేసి రుద్రాక్షమాలలు ధరించి కమండలం పట్టుకొని ఈశ్వరుడి కోసం జపం చేయడం మొదలుపెట్టింది ఆవిడ. ఈశ్వరుని ఆరాధించిన అప్పటి వరకు కూడా నేను ఇంత అందంగా ఉంటా, నన్ను చూస్తే ఈశ్వరుడు ఎందుకు కాదంటాడు అనేటువంటి ఆలోచనలో ఉండేది. ఓకే. ఎప్పుడైతే దగ్ధ మన్మథ విగ్రహం, మన్మధుణ్ణి ఎప్పుడైతే కనుక ఈశ్వరుడు భస్మం చేస్తాడో దాంతో ఆవిడకి భయం వేస్తుంది. మన్మధున్నే భస్మం చేసిన వాడు నేనంతా, ఈ అందం కాదు ప్రధానం అని చెప్పి ఆరాధించడం మొదలు పెడుతుంది ఆయన్ని. ఓకే. ఆ ఆరాధనతో దిగొస్తాడు ఆయన. ఇలా దీనికి చాలా పెద్ద కథ ఉంది. అది పెట్టుకుని 5 నిమిషాలు రోజు కథ విన్నా చాలండి, అంత ఫలితము అమ్మ ఇచ్చేస్తుంది ఖచ్చితంగా. అటువంటి అపర్ణ ఆరాధనని మాత్రం ఈ సంవత్సరం ఎందువల్లంటే ప్రకృతి వైపరీత్యాలు చాలా ఉన్నాయి, ప్రకోపాలు చాలా ఉన్నాయి. ఎటు చూసినా అన్ని రకాలుగా మనం నష్టపోవడమే జరుగుతూ ఉంటుంది. మన దగ్గర ఉంటే మనం నష్టపోవచ్చు, మన దగ్గర లేనప్పుడు మనమే నష్టపోతాం, జీవితం పోతుంది ఇంకా. కాబట్టి మన జీవితం మనకు కావాలంటే మనకు ఏదన్నా ఒకటి ఉంటే మన దగ్గర రూపాయి ఉంది, పావాలా ₹10 నష్టపోయి ఇంకొక ₹10 ఇందులో అనుకుంటాం. ఏమీ లేకపోతే జీవితం అయిపోతుంది. కనుక పోయిన ప్రతిదీ మళ్ళీ తిరిగి వచ్చేటువంటి దిశలో, తిరిగి తీసుకొచ్చి ఇచ్చేటువంటి దిశలో అపర్ణ నవరాత్రులు అనేటువంటిది చాలా విశేషమైంది. కనుక నేనైతే అది చేస్తున్నా ఈ సంవత్సరం. ప్రతి మనిషిని కూడా అది నేను ఎలా చెయ్యాలి అనేటువంటి విషయం నేను ఒక వీడియో నేను ఇస్తాను. అలా అన్ని కలశాలు పెట్టుకొని చేయడం కష్టం కాబట్టి కనీసం ప్రతి నక్షత్రం వారు నాయనో మీరని కాకుండా ఒక ముంత ఉంటుంది, మట్టి మూత లాంటిది, దాంట్లో పుట్టమట్టి పోసేసేసి ధాన్యం రోజు నీళ్ళు చల్లుతూ కలశం పెట్టి కలశం ముందు పెట్టి నమస్కారం చేసుకుంటే నువ్వు చేసే ఆరాధన నీ జీవితం ఏ రకంగా వృద్ధి చెందుతుంది అనేటువంటిది అది రోజు 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 పెరుగుతుంటుంది. ఒక్కొక్క చుక్క నీళ్ళు చల్లుతూ ఉంటుంది మామూలుగా. అది 10వ రోజు వరకు ఉండదు. దశమి రోజు నాడు ఉద్వాసం చెప్పినప్పుడు
ఆ అమ్మవారిని పక్కన తీసుకుని ఆ ఒక్క ధాన్యాలు తీసుకుని చక్కగా ఒకటి మొత్తం మట్టిలోంచి బయటికి తీసేసి ఆ ఒడ్లు తీసేసి కింద ఏమన్నా ఉంటే ఆవుకు పెట్టేసి, ఓకే. నీళ్ళల్లో కలపాలి అనన్నా ఒడ్లు తీసేయాల్సిందే. ఒడ్లు తీయకుండా అడుగున అంటే ఆ బియ్యంలోంచి వచ్చినప్పటికీ కూడా ఆ రేఖలు ఉంటాయి కదా ఒడ్లువి, అది నీళ్ళలో వేసేస్తే చేపలు తినప్పుడు చనిపోతాయి. అది మళ్ళీ మనకు పాపమే. కాబట్టి అంతవరకు కట్ చేసేసి నీళ్ళలో వేసేది అంటే దగ్గర ఆవు ఉందనుకోండి, చక్కగా ఆవుకు పెట్టేసి, ఆవుకు పెట్టేంత ఉత్తమం ఇంకొకటి కూడా ఉండదు, సరిపోతుందమ్మా. అది చేయటం వలన లేదు అనేటువంటిది లేకుండా అమ్మ అనుగ్రహంగా ధనం అనేటువంటిది అశేషంగా అభివృద్ధి చెంది అమ్మయ్య ఏ కష్టం వచ్చినప్పటికీ కూడా నేను దాని నుంచి తట్టుకునేటువంటి శక్తి నాకు అమ్మ ఇచ్చిందని చెప్పి క్షేమంగా ఉండగలుగుతారు. అదైతే నేను చెప్తానమ్మా. అంటే మనం ఏ అమ్మవారినైనా పూజించవచ్చు ఈ నవరాత్రుల్లో, ఏ అమ్మవారినైనా కానీ ఎప్పుడైనా ఎవరినైనా పూజించవచ్చు. కానీ కొన్ని ప్రత్యేక సమయాలు చెప్పినప్పుడు ఆ దేవతని మనం కొలిస్తే ఆ దేవత నుంచి మనం పొందవలసిన ప్రతి ఒక్కటి కూడా పొందుతాము. అంతే. స్తుతించటం అంటే ఆవిడకి ఏది లంచం ఇవ్వడం కాదమ్మా. ఏ మాసంలో ఎవరిని స్తుతించాలి, ఏ మాసంలో వచ్చేటువంటి ప్రమాదాలు ఏమున్నాయి, ప్రమాదాల నుంచి బయటపడాలంటే మన దగ్గర ఏముండాలి, మన దగ్గర ఏదైనా ఉండాలంటే అది మనకు ఎవరిస్తారు, ఏ దేవత నుంచి వస్తుంది అనేటువంటి విషయాన్ని మనం తీసుకోవాలి. ఇప్పుడు జరిగేటువంటి విపత్తులు అన్నింటికి కూడా మనకు డబ్బు చాలా అవసరం. అలానే రుణాలు ఉంటాయి విపరీతంగా. ఆ రుణాలు తీరిపోతే అమ్మయ్య మనం ప్రశాంతంగా ఉండగలుగుతాం. ఇప్పుడు మీరున్నారు, నేను మీ దగ్గర 10,000 10,000 తీసుకుంటా, మీకు ఇచ్చేసా అనుకోండి, నేను మళ్ళీ తీసుకోగలుగుతా. లేదనుకోండి రెండోసారి ఇబ్బంది అవుతుంది. అది అంటే ఇప్పుడు మనకు వీళ్ళు ఉంటారు, వీళ్ళ పేర్లు ఏంటి, ఈ ఫైనాన్సర్స్ వాళ్ళు ఉంటూ ఉంటారు. బండి ఫైనాన్స్ తీసుకుంటాం, 20 నెలలు పెడతాం, 19 నెలలు కట్టేస్తాం. ఆ ఒక్క నెల కట్టలేకపోతాం ఏదో కారణం చేత. వాడు ఎన్ని ఫోన్లు చేస్తాడు, అరే 19 నెలలు కట్టాడు, ఈ నెల కట్టలేదంటే ఏదన్నా ఇబ్బంది వచ్చిందేమో 100 ఫోన్లు చేస్తాడు. ఆ ఒక్క నెలది ప్రత్యేకంగా చూపిస్తాడు, మీరు ఇన్ని రోజులు కట్టలేదు కాబట్టి మీకు ఇంకోటి లోన్ ఇవ్వడానికి కష్టం అవుతుంది అని చెప్పి 19 నెలలు కట్టిన మొత్తం పోయింది. ఇటువంటి పరిస్థితులు రాకుండా, దేనికి ఏ ఆటంకాలు లేకుండా అపగత రుణ అపర్ణ. కాబట్టి ఆ రుణం అనేటువంటిది ఏ కారణరీత్యా కూడా నీకు రుణం చేసేటువంటి అవకాశం రానిదు, ఉన్నటువంటి రుణాన్ని ఉంచనివ్వదు. రుణం అనేటువంటిది లేకుండా చేస్తుంది, ఆ మాట మన దగ్గర రానికుండా చేస్తుంది. 4 కన్నా ఇంకే కావాలి మనకు. కాబట్టి ఈసారి మాత్రం నవరాత్రుల్లో అపర్ణ నవరాత్రులుగా అపర్ణ అమ్మవారిని పెట్టుకొని స్థాపించి చేసుకోవడం శ్రేయదాయకం. ధన్యవాదాలు గురువు.